ఇంపార్టెంట్ అమెండ్మెంట్ విచ్ ఈస్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 తీసుకొచ్చారండి. దీనిలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఆర్టికల్ 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దానిలో చేంజెస్ చేశారండి. అసలు ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి ముందున్న ఆర్టికల్ 350లో ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఓకే, అలానే ఎక్స్టర్నల్ అగ్రెషన్, వార్, ఈ మూడిట్ల మీద ఎప్పుడైనా మనం ఈ గ్రౌండ్స్ మీద నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇంటర్నల్గా దేశంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే వేరే దేశం వచ్చి మన దేశం మీద అటాక్ చేసినప్పుడు, లేదా వార్ మనం వేరే దేశం మీద వెళ్ళి అటాక్ చేసినప్పుడు, ఇలాంటి 3 సిచ్యువేషన్స్ ప్రెసిడెంట్ గారు మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రొక్లెయిమ్ చేయొచ్చు. అయితే ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఒక వేగ్ టర్మ్ అండి. దీనికి మీనింగ్ ఎన్నైనా రావచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు దేశంలో కరోనా వచ్చింది అనుకోండి, అది ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అలానే గ్రోత్ అనేది తగ్గిపోయింది, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. టమాటాల కాస్ట్ పెరిగిపోయింది, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్. వీటికి కూడా ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ అమలు చేస్తారా? చేయరు. కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఒక వేగ్ టర్మ్. దీన్ని మిస్యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ మనకు తేలింది. అందుకని చెప్పి ఫస్ట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని రీప్లేస్ చేసేసారు విత్ ఆర్మ్డ్ రిబీలియన్. ఒకవేళ తిరుగుబాటు జరిగిందనుకోండి మీ దేశంలో, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా అది ఆర్మ్స్ పట్టుకొని రెబీలియన్ చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, అలాంటి టైంలో మాత్రమే మీరు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు. ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది మేము తీసేస్తున్నామని చెప్పేసి ఆర్మ్డ్ రెబీలియన్తో రీప్లేస్ చేశారండి. ఓకే, నౌ ఎమర్జెన్సీ క్యాన్ బి ఓన్లీ డిక్లేర్డ్ ఆన్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబీలియన్. ఇది ఫస్ట్ చేంజ్. ఇక్కడితో ఆగారంటే ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని చేంజెస్ చేసుకున్నారు, అడిషనల్ సేఫ్ గార్డ్స్. ఒకటి, ముందు నేను మీకు చెప్పాను, రాత్రి ఇందిరాగాంధీ కాల్ చేసింది ఎవరికి? ప్రెసిడెంట్కి చేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేమంది. అది పొద్దున్న లేచి మినిస్టర్లకు కూడా వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి ఏంటి ఇలా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారంట, నీకు తెలుసా అంటే నాకు కూడా తెలియదు, నేను కూడా ఇప్పుడే న్యూస్లో చూస్తున్నా అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. అది సిచ్యువేషన్. అంటే ప్రైమ్ మినిస్టర్ అలోన్ టుక్ ద డెసిజన్. ఇది రిపీట్ అవ్వకూడదని చెప్పేసి ప్రెసిడెంట్ మస్ట్ యాక్ట్ ఓన్లీ ఆఫ్టర్ రిటర్న్ అడ్వైస్. ఈసారి ఫోన్లు గట్ట పని చేయవండి, ఒక లెటర్ రావాలి. ఆ లెటర్లో ఎంటైర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం కదా, ఎగ్జాంపుల్ మన నిర్మలా సీతారామన్ కానీ, అమిత్ షా కానీ, సో వీళ్ళందరూ, జైశంకర్ కానీ, వీళ్ళందరూ ఎవ్వరు సైన్ చేయకపోయినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి లేదు. ప్రతి ఒక్కరు సైన్ చేయాలి. ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ సైన్ చేయాలి.